BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండల వావిళ్ల గ్రామంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, శ్రీమతి సునందరెడ్డి వైసీపీ మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన విజయసాయిరెడ్డి, శ్రీమతి సునందరెడ్డికి నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సునందరెడ్డి ఇంటింటికి వెళ్లి వైసీపీ కరపత్రాలు అందజేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరగబోయే అభివృద్ధి సంక్షేమంపై వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మళ్లీ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే నెల్లూరు పట్టణాన్ని గ్రీన్ సిటీగా మార్చి కోవూరు నియోజకవర్గాల్లో విమానాశ్రయ ఏర్పాటుతో పాటు పరిశ్రమలు తీసుకొచ్చి యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, కోవూరు శాసనసభ్యుడిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మేళ్ల గౌరీ, ప్రసాద్ రెడ్డి, నవీన్ రెడ్డి, అంకబాబు, తాత శ్రీనివాసులు, సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మే 13 జరుగుతున్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి అయిన విజయసాయిరెడ్డి గారి సతీమణి మనము ప్రచారానికి వచ్చున్నారు. అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేళ్ల గౌరీ గారు మన వావిళ్ల గ్రామానికి వచ్చి గడప గడపకి ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో రెండు ఓట్లుంటాయి. ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన విజయసాయిరెడ్డి గారికి 2 ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుచు ఈరోజు కోవూరు నియోజకవర్గానికి వస్తే గతంలో మనందరికీ బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రసన్న. ఈ నెల్లూరు జిల్లాలోని మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనంగా ఎవరైనా నిలబడ్డారంటే కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న అని మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు మొదటిసారి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ లో నిలబడి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టర్ గా నిలబడ్డారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి అన్న గారు కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎప్పుడు వెన్నంటే నిలబడు ఈరోజు ఒక షాడో జగన్మోహన్ రెడ్డి గారుగా విజయసాయిరెడ్డి అన్న ఉన్నారంటే వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీకి విశ్వసనీయతకి మారు పేరుగా అటు విజయసాయిరెడ్డి అన్న గాని నల్లపరెడ్డి ప్రసన్న అన్న గాని వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడ్డమే ఈ రోజు ప్రజలందరూ వాళ్ళ ఆశీస్సులు ప్రసాద్ రెడ్డి గారికి, శ్రీనివాస్ అంకబాబు, సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం గడప గడప తిరగడం జరుగుతుంది. చాలా మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఎంతో ఆనందంగా, ఎంతో చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది, మర్చిపోలేను. నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి గడప గడప దొక్కుతున్నాను. ఎక్కడికి పోయినా ఇదే స్పందన కనిపిస్తుంది. మనం భారీ మెజార్టీతో గెలుస్తామనేది నాకు నమ్మకం కలుగుతుంది. మీ అందరి ఆశీస్సులు జగన్ గారికి ఇట్లనే కష్టపడి మే 13వ తేదీ వరకు మీరందరూ ప్రతి ఒక్కరూ కష్టపడి జగన్ గారిని ఆశీర్వదించి విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపిస్తారని బాగా నమ్ముతున్నాను. పడే వ్యక్తి ఎప్పుడున్నా ముందు కూడా ఢిల్లీలో కానీ ఎక్కడున్నా ప్రజల కోసమే, రాష్ట్రం కోసమే తాపత్రయపడేవారు. ఇప్పుడు అదే చేస్తారు. ఈ సొంత జిల్లాకు రావడం ఆయన చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సొంత జిల్లాకు చేసుకునే అదృష్టం ఆయనకు దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయనకు ఇచ్చిన వరం అనుకుంటున్నాను. దానికి మా కుటుంబం అంతా ఆయనకు రుణపడి ఉంటాము. మీ అందరూ ఆశీస్సులు తప్పకుండా ఆయనకి ఇచ్చి మీ అందరూ ఓటు ఎంపీగా విజయసాయిరెడ్డి గారికి, ప్రసన్న అన్నకి ఇద్దరికి ఓటు వేసి గెలిపించండి. ప్రసన్న అన్న కూడా చాలా ఈ ఊరికి అభివృద్ధి చేశారు. అంతకన్నా ఎక్కువగానే విజయసాయిరెడ్డి కూడా కష్టపడి చేస్తారు. ఈక్వల్గా ప్రసన్న అన్నతో పాటు కష్టపడి చేస్తారు. నమస్తే.